రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేశారు. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదంటున్నారు ఆమె. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని తెలిపారు. జిల్లాల పర్యటనకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబు ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేశారు. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదంటున్నారు ఆమె. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని తెలిపారు. జిల్లాల పర్యటనకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబిచ్చినట్లు నివేదిక తెలిపింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి ఏదైతే పిసి ఘోష్ కమిషన్ నివేదికను ఇవ్వడం జరిగిందో, ఈ కమిషన్ కు సంబంధించినటువంటి నివేదికను కొట్టివేయాలని పిటిషన్ లో ఇటు ఆమె కోర్టు మెట్లెక్కారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని తను కోర్టుకు ఇచ్చినటువంటి పిటిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇందులో తనను అనవసరంగా ఇరికించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తను ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏదైతే నివేదిక అనేది వెలువడటం జరిగిందో, ముఖ్యంగా ఈ పిసి ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అది దీనికి సంబంధించి ప్రస్తుతం ఆమె కోర్టును ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక కమిషన్ కు సంబంధించినటువంటి నివేదిక పైన అనేక మంది ఇందులో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే మాజీ మంత్రులను కూడా హరీష్ రావుని ఇన్వాల్వ్ చేస్తూ కూడా ఈ పెద్ద రచ్చగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలో సీఎంపీసీలో పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ సైతం ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి అభియోగాలు వెలువడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కి ఆమె పిటిషన్ దాఖలు చేస్తూ ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కొట్టేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థాంక్యూ రత్నకుమార్. Some were going for 31 years, 2 of them, 31, think of it, 31 years, one was 30. I ended 7 wars. ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, 9 నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు ట్రంప్. రష్యాకు భారత్, చైనా సహాయం చేస్తున్నాయని, ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నానన్నారు ట్రంప్. ప్రజల ప్రాణాలు కాపాడటమే తనకు అసలైన నోబెల్ బహుమతి అన్నారు. In a period of just 7 months, I have ended
7 unendable wars. They said they were unendable. You're never going to get them solved. Some were going for 31 years, 2 of them, 31, think of it, 31 years. One was 36 years. One was 28 years. I ended 7 wars. And in all cases, they were raging with countless thousands of people being killed. This includes Cambodia and Thailand, Kosovo and Serbia, the Congo and Rwanda, a vicious, violent war that was, Pakistan and India, Israel and Iran, Egypt and Ethiopia, and Armenia and Azerbaijan. It included all of them. No president or prime minister, and for that matter, no other country has ever done anything close to that. And I did it in just 7 months. It's never happened before. There's never been anything like that. I'm very honored to have done it. It's too bad that I had to do these things instead of the United Nations doing them. And sadly, in all cases, the United Nations did not even try to help in any of them. I ended 7 wars, dealt with the leaders of each and every one of these countries, and never even received a phone call from the United Nations offering to help in finalizing the deal. All I got from the United Nations was an escalator that on the way up stopped right in the middle. If the First Lady wasn't in great shape, she would have fallen, but she's in great shape. We're both in good shape. We both stood. రైట్, గ్రూప్ 2 పై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేసింది. గ్రూప్ 2 పై తదుపరి కార్యాచరణ నిలిపివేయాలని ఏపీ హైకోర్టు అయితే తెలిపింది. గ్రూప్ 2 రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఏపీ గ్రూప్ 2 పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. గ్రూప్ 2 పై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 2 పై తదుపరి కార్యాచరణ నిలిపివేయాలంది హైకోర్టు. గ్రూప్ 2 రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. రైట్, పిటిషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఎస్ సిరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గ్రూప్ 2 కి సంబంధించిన పిటిషన్ పైన వాదనలు అయితే ముగిశాయని చెప్పుకోవచ్చు. అటు గ్రూప్ 2 నియామకాల పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ రోజు జరిగిన వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 905 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏబిపిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ మేరకు ఫిలిమ్స్, మెయిన్స్ పరీక్షలతో పాటు నిర్వహించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షలు జరగగా ఏప్రిల్ 5న ఫలితాలు అయితే విడుదలయ్యాయి. గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల అవడంతో కమిషన్ ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. సాధారణ స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 2517 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసిన నేపథ్యంలో ఎంపిక కాని కొందరు అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2 పరీక్షల
నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ కూడా ఎంపిక కాని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అభ్యర్థులు ఏబిపిఎస్సి వాదనలు విన్న కోర్టు ఈ రోజు తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా గ్రూప్ 2 నియామకాల పైన ముందుకు వెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో ఎంపికైన అభ్యర్థులు కొంత ఆందోళన అయితే చెందే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ దానికి సంబంధించి తీర్పు వచ్చే వరకు కూడా తదుపరి కార్యాచరణ నిలిపివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. శ్రీ రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 1,18,000 రూపాయలు దాటింది 10 గ్రాముల బంగారం ధర. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 1,16,900కు చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. ఢిల్లీలో కిలో వెండి 1,39,600కు చేరింది. బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 1,18,000 రూపాయలు దాటింది 10 గ్రాముల బంగారం ధర. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 1,16,900కు చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర భారీగా పెరుగుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర 1,39,600కు చేరింది. ఐఏఎస్ అధికారి శ్యామలరావు అలిగారు. తానేమీ తప్పు చేశానని తోటి ఐఏఎస్ల వద్ద తన మనోభావాన్ని పంచుకున్నారు శ్యామలరావు. ఆకస్మికంగా 6 నెలలు సెలవుపై వెళ్లారు. సెలవు అంగీకరించకపోవడంతో చీఫ్ సెక్రటరీని కలిసి సెలవు మంజూరు చేయాలని కోరారు. సీఎం అనుమతితో 6 నెలలు సెలవు మంజూరు చేశారు. రేపటి నుంచి డిసెంబర్ 12 వరకు సెలవు అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు సెలవు కోరారు శ్యామలరావు. ఐఏఎస్ అధికారి శ్యామలరావు అలిగారు. తానేమి తప్పు చేశానని తోటి ఐఏఎస్ల వద్ద తన మనోభావాన్ని పంచుకున్నారు శ్యామలరావు. ఆకస్మికంగా 6 నెలలు సెలవుపై వెళ్లారు. సెలవు అంగీకరించకపోవడంతో చీఫ్ సెక్రటరీని కలిసి సెలవు మంజూరు చేయాలని కోరారు. సీఎం అనుమతితో 6 నెలలు సెలవు మంజూరు చేశారు. రేపటి నుంచి డిసెంబర్ 12 వరకు సెలవు అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు సెలవు కోరారు శ్యామలరావు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు, ఐఏఎస్ అధికారి శ్యామలరావు ఎందుకు ఇంత అకస్మాత్తుగా సెలవు కోరినట్టుగా తెలుస్తోంది? థ్యాంక్ యూ శిరీషాగర్. అయితే ఇప్పటికే తిరుమల తిరుపతి కొండపైన పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీలో ఉన్న సమయంలో కూడా అక్కడి నుంచి ఏదైతే మనకి స్వామివారి హుండీ ఉంటుందో స్వామివారి హుండీ నుంచి కూడా చాలా మంది దొంగిలించినట్లుగా ఆ సొమ్మును కూడా ఇతరితర కూడా జమ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ వివాదాన్ని ఇంతవరకు బయటకు ఎందుకు తీసుకురాలని చెప్పేసి కూడా ఒక రకమైన ఆయన పైన ఆరోపణలు ఉంటాయి. ఇదే నేపథ్యంలో కూడా గతంలో కూడా మనకి ఈ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి రోజున కూడా తీవ్రంగా కూడా అప్పుడు చైర్మన్ కి అలాగే శ్యామలరావు కూడా పలు వివాదాలు ఉన్నట్లుగా మనకి మీడియా ద్వారా వెల్లడైంది. అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. తాజాగా చూసుకుంటే కనుక అక్కడ అంటే గతంలో చూసుకుంటే కనుక
ఈ వివాదాలు కూడా మరింతగా పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మన ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తున్న సమయంలో కూడా శ్యామలరావుని అకస్మాత్తుగా బదిలీ చేశారు. ఈ బదిలీ చేసిన సమయంలోనే తాను ఏమీ తప్పు చేయలేదు, అకస్మాత్తుగా నన్ను బదిలీ చేశారని చెప్పేసి కూడా శ్యామలరావు ఆయన అనుచరుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల దీనికి హుండీ లెక్కింపు సమయంలో కూడా కొంత ఉద్యోగులు చేతివాళ్ళు చూపించడం అది ఇటీవలే బయటపడటం. ఈ బయటపడిన అనంతరం కూడా లోకేష్ అంటే మంత్రి లోకేష్ దీనిపైన చిట్లు విచారణ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే ఈ సమీకరణలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కూడా శ్యామలరావు 6 నెలలు సమయం కావాలని చెప్పేసి కూడా కోరారు. అయితే ఒక ఐఏఎస్ అధికారికి 6 నెలలు సమయం ఇవ్వడం కుదరదని చెప్పగా స్వయంగా శ్యామలరావు హాజరవడం కూడా జరిగింది. ఆయన ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ దగ్గర హాజరయ్యారు. అయితే తనకు ఖచ్చితంగా సెలవు మంజూరు చేయాలని, అనారోగ్యంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో 3 నెలల వరకే ఐఏఎస్ అంటే సెంట్రల్ సర్వీస్ అధికారికి సెలవు మంజూరు చేసే అవకాశం తమ్ముకుంటుంది, లేదా క్యాట్ కి వెళ్ళమని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్పింది. అయితే క్యాట్ కి వెళ్లే యోచనలో లేకుండానే తనకు 3 నెలల సెలవు మంజూరు చేస్తానని చెప్పేసి కూడా మరొకసారి శ్యామలరావు సెలవుకు అప్లై చేశారు. అయితే దీనిపైన సమీక్ష చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎంతో కలిపి శ్యామలరావుకి నేటి నుంచి కూడా 3 నెలల పాటు సెలవు మంజూరు చేస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేశారు. చెప్తారు. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణలో గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను రద్దు చేస్తూ ఇటీవల వెలువడిన తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలైంది. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి ఒకరు ఈ అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టీజీపీఎస్సీ కూడా అప్పీల్ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా ఈ 2 పిటిషన్లు కలిపి బుధవారం విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్ పత్రాల పునర్మూల్యాంకనం చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. టీజీపీఎస్సీ విడుదల చేసిన ర్యాంకుల లిస్టు రద్దు చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు 8 నెలల్లో మెయిన్స్ పత్రాల పునర్మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తిరుమల శ్రీవారి సేవకులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. సేవకులకు స్వామివారిని మరింత దగ్గర నుంచి దర్శించుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్ బంధవులు అని అంటారు. శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తుంటానని వెల్లడించారు. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని అన్నారు. వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించారు. శ్రీవారి సేవా విభాగం పండితులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది 2వ రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5-6 రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు. కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకా మిగిలిన సేవా కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది.
వీధి వ్యాపారులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ అధ్యక్షులు కేకే రాజు అన్నారు. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో హ్యాకర్ల ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు అడుగడుగున ఆంక్షలు విధించారు పోలీసులు. చిరు వ్యాపారులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కుటుంబ సమేతంగా చిరు వ్యాపారాలు చేసుకునే కర్కశంగా దుర్మార్గంగా దాడి చేసిన విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క బడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గపోయిన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీవీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, విద్యుత్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కుటుంబ సమేతంగా చిరు వ్యాపారాలు చేసుకునే కర్కశంగా దుర్మార్గంగా దాడి చేసిన కివీ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.